బట్ మన ఉన్న ప్లేసులో మనం తోపులం కాదు. బయట దేశాలకు వెళ్తే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు సంపాదించే విధానం, వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం, వాళ్ళ మనీ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వేస్ట్ అనిపించింది. ఎందుకంటే వచ్చే 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోసమే నేను ఏదో పెద్దగా నేను సంపాదిస్తున్నాను అనుకున్నా. బట్ ఎప్పుడైతే నేను థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది అసలు లైఫ్ అంటే ఇక్కడ ఉన్నది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ లైఫ్ రావాలంటే ఇంకా చాలా కష్టపడాలి, ఇంకా వర్క్ చేయాలి, రైట్. బ్యాంకాక్ సిటీ చూడండి, ఈ బిల్డింగ్స్ చూస్తుంటే నిజంగా ఎంత హ్యాపీ అంటే మన మనం ఉండే ప్లేస్ లో ఎక్కడ వెతికినా మహా అంటే 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 5, లాస్ట్ 10, ఇంతకన్నా ఎక్కువ మనం మన ఏరియాలో చూడం. అది చూసి మనం ఏమనుకుంటున్నాం అంటే ఓ నేను బాగా సంపాదించేసిన నాకు ఉన్నది అనుకుంటాం. బట్ ఎప్పుడైతే థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ సిటీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ. ఒక్కొక్క బిల్డింగ్ ఎంత అద్భుతం అంటే అలాంటి బిల్డింగ్లలో, అలాంటి విల్లాలలో మనం, నేను, మీరు మీ ఫ్యామిలీ తోటి ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి మీరు విజువలైజ్ చేయండి. అక్కడ చూస్తున్నటువంటి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అరే ఇట్లాంటి లైఫ్ కావాలి, ఇట్లాంటి అద్భుతమైనటువంటి లైఫ్ ఉంది. దేవుడు మన కోసం 2 కళ్ళు ఇచ్చిండు. ఆ 2 కళ్ళు సరిపోనటువంటి ప్రపంచాన్ని దేవుడు ఇక్కడ సృష్టించిండు. నిజంగా ఆ సృష్టిని మనం మిస్ చేసుకుంటున్నాం, రైట్. ఇంకా ఇంకా పడుకోనున్న వెస్టేజ్ని లైట్ గా తీసుకుంటున్నా. లేవండి, మేలుకోండి. మనం ఉంటున్నటువంటి లైఫ్ అది కాదు, రైట్. మన లైఫ్ ఇలాంటి లైఫ్. ఈ ఎంత హ్యాపీ అంటే ఆ రోడ్లు చూస్తుంటే, ఆ బిల్డింగ్లు చూస్తుంటే అసలు గౌతమ్ బాల్ సార్ 5 రోజులు ఎందుకు ఇచ్చిండు, ఇంకొక 5 రోజులు ఎక్కువ ఇస్తే అయిపోతుండే కదా, ఇంకొక 10 రోజులు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే అనే ఫీలింగ్ అనేది నిజంగా అనుభవిస్తున్నటువంటి నాకు వచ్చింది, రైట్. బిల్డింగ్స్ అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి డైరెక్ట్ పటియాకి వెళ్ళినాం. పటియాలో మనకు ఒక హోటల్లో ఇస్తారు. ఆ హోటల్లో చాలా హ్యాపీ. అక్కడ నుంచి సెకండ్ డే పటాయా బీచ్కి తీసుకెళ్ళిరు. ఆ బీచ్లో అసలు ఆ వాటర్ కానీ, ఆ ఆ బోటింగ్ కానీ, వీటిలో వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే జీవితంలో డబ్బు సంపాదిస్తే నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే, డబ్బు ఉంటే ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు, ఒక మంచి లైఫ్ ని మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. నిజంగా గౌతమ్ బాల్ సార్ ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే మనం ఉన్న ప్లేస్ ను మార్చి ఒక కొత్త ప్లేస్ కి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనం మారచ్చు, జీవితం మార్చుకునే అవకాశం మనకు అనిపిస్తుందేమన్న ఉద్దేశంతో ఈ ఫారిన్ ట్రిప్స్ ఇస్తున్నది. చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే మన ఫారిన్ ట్రిప్ ఫండ్ ఏదైతే ట్రావెల్ ఫండ్ అయితే మనకు జమ చేస్తుందో మన చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని తీసుకుంటున్నాం. లీడర్స్ గమనించండి, ఆ ఫారిన్ ట్రిప్ ఫండ్ తీయకండి. ఆ అమౌంట్ మీరు జమ చేసుకోండి. జమ చేసుకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి వియత్నాం టూర్ కి, నెక్స్ట్ జరగబోయేటువంటి స్విట్జర్లాండ్ ఏదైతే టూర్ కి విత్ ఫ్యామిలీతో, నిజంగా ఫ్యామిలీతో కింద వెళ్తే మనం, మన పిల్లలు, రైట్, నిజంగా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఒక రిచెస్ట్ ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే రిచ్ పీపుల్ తో మనం ఉంటామో, రిచ్ ప్లేసెస్ లో మనం ఉంటామో అప్పుడు మన ఆలోచన విధానం అనేది ఆటోమేటిక్ గా మారిపోతుంది. కాబట్టి నెక్స్ట్ జరగబోయేటువంటి ఆ 2 టూర్స్ కి ఖచ్చితంగా సిల్వర్ అండ్ డైమండ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీరు రెడీగా అండి, రైట్. ఇక్కడ నుంచి వర్క్ చేయండి, మీరు చేస్తున్నటువంటి వర్క్ రెట్టింపు చేయండి. ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్ కు వెళితే జీవితంలో జీవితంలో ఇంకా ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి కానీ ఇంకా తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను థాయిలాండ్ వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ అనేది మారిపోయింది. ఇక డబ్బు సంపాదించాలి, రైట్. ఇంకా డబ్బు సంపాదించి నా ఫ్యామిలీని స్విట్జర్లాండ్ కి తీసుకుపోవాలి అనే ఆలోచన నాకు అక్కడ క్రియేట్ అయింది. అక్కడ ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే నా ఫ్యామిలీకి కూడా పాస్పోర్ట్ తీసుకోవాలి. నా ఫ్యామిలీని ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఆగస్టు ఆ స్విట్జర్లాండ్ టూర్ కి విత్ ఫ్యామిలీ తోటి వెళ్ళాలని ఒక నిర్ణయం అనేది నేను థాయిలాండ్ లో నేను తీసుకున్నా. ఎందుకంటే ఈ ఎంజాయ్మెంట్ నేను ఒక్కనే చేయడం కాదు, నా ఫ్యామిలీ కూడా చెయ్యాలి. ఇదే విషయాన్ని నా టీం అందరికి కూడా నేర్పించాలి. నా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో జరగబోయేటువంటి టూర్స్ అన్నిటి కూడా అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకి నేను గైడ్ చేయాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నా. నిజంగా చాలా హ్యాపీ. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఆ బీచ్ లో మీరుంటే, మీ టీం ఉంటే ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. మనం నిజంగా ఏ పని చేసినా కూడా మనం నలుగురికి మంచి చేయలేం, కేవలం మన స్వార్థమే ఉంటుంది. బట్ వెస్టీలో పని చేస్తే మాత్రం మనం బాగుపడతాం, మనని నమ్మి వచ్చిన వాళ్ళ జీవితాలను కూడా మనం మార్చగలుగుతాం అనే దానికి ప్రూఫ్, రైట్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే
ఇలా టీం తోటి వాటర్లో నిజంగా చాలా హ్యాపీ. మీరు ఆలోచించండి, మీ టీం కూడా, మీరు మీ టీం అలా ఆ సముద్రంలో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారా? జీవితంలో మర్చిపోరు. మీ తల మీద శనిగ్రహాలు లెక్కే. ఇప్పుడు ఎస్టీజీ గురించి ఉండగా పోతాయి కాదు, ఉండగా పోయినా సార్ ఎస్టీజీ ఉండగా పోయినా పోవడానికి ఏ అవకాశం? మనందరం పైసలు కడితే కంపెనీలో కూడా తెచ్చిపోతుంది. కట్టమా సబ్బు పేస్ట్ ఎన్ని రోజులు వాడాలి సార్ మనం? చచ్చిపోయినా వాడాలి. చచ్చిపోయిన రోజు కూడా సబ్బు అవసరం, మరి లాస్ట్ రోజు కూడా స్నానం చేయించి నేను బయటకు పోవాలి. అదే కదా, మరి సబ్బు వాడిన రోజు కంపెనీ ఎక్కడికి పోగానే మనకు తెలిసి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కంపెనీతో జర్నీ చేశారు. బయట తెలుసా, బయట మనకు ఛాలెంజ్ చేస్తారు. 6 నెలలకు పోద్ది, పోకుండా నా చదివిస్తాను ఒక ఆయన 5 సంవత్సరాలు దాటేది. ఇప్పుడు పోయిందా? మరి ఆయన సెలవు మనకు బాగా ఉన్నది. ఇప్పుడు మీకు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత, 6 నెలలకు పోద్ది ఇట్లాంటి ఇన్ని చూసామంటారు. మేము ఇన్ని చూసినాడు కూడా మాట్లాడు. 1, 2, 3, 10,000, 20,000, 30,000 పైసలు కట్టి ఇట్లాంటి సూటు బూటు నెత్తి మీద పెట్టుకుని ఉంటారు. 2-3 కంపెనీల చేతులు కాకపోతే పైసలు పోగొట్టుకున్నామని ఇన్ని చూసినా ఉంటారు. ఇది ఒక చరిత్ర కలిగినటువంటి కంపెనీ. పేద ప్రజల్ని ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తా ఉంది. కంపెనీ గొప్పతనం ఒకసారి చూడండి సార్. 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2.5 కోట్ల మంది. బాగా డెవలప్ అయింది. లక్ష డబ్బు వస్తుంది పనిచేసే వాళ్ళకి. అప్లికేషన్ ఫీజులు, జాయినింగ్ ఫీజు మనిషికి ఒక 2,000 రూపాయలు వసూలు చేసుకోవచ్చా లేదా? 1000 రూపాయలు వస్తుంది. 1000 కాదు, 2,000 కాదు, 1000 రూపాయలు చెప్పిన అప్లికేషన్ ఫీజు తీసుకున్నా కూడా ఈరోజు కొన్ని 100 కోట్లు వస్తాయి రావా? తీసుకుంటున్నా చెప్పాలి కదా. పేద ప్రజలకి ఈ భారతదేశంలో పుట్టినటువంటి పేదల పక్షాన నేను ఉన్నాను. వాళ్ళందరినీ ఆర్థికంగా నేను డెవలప్ చేస్తాను, వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని వస్తే ఎస్టీజీ కంపెనీ పెట్టి పేద ప్రజల్ని 12,000 మందిని తాయిలాడు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరంటే ఎంపీ గారు. మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు మీకు ఆరాధ్య దైవం కాకుండా 1,00,000 వస్తే కూడా ఆరాధ్య దైవమే. నేను ఎస్టీజీ కంపెనీకి స్టార్టింగ్ దండం పెట్టినప్పుడు నా భార్య దండం పెట్టేది కాదు, తెలియదు అనుకప్పుడు, ఇంకా లేదు. ఎందుకు దండం పెడతానో, ఏమి ఇచ్చింది నీకు ఎస్టీజీ అనేది. ఇప్పుడు 10 లక్షలు వస్తుంది, నాకన్నా పొడుగా ముందు ఆమె స్నానం చేసి దండం పెడుతుంది ఎస్టీజీ కంపెనీ. 3 తరాలకు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. తెలివితో ఆలోచించండి. ఎస్టీజీలోకి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చావా, తిన్నావా, మీటింగ్ విన్నావా, పోయావా అని కాదు. 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడా లేదు. బయట జాబ్ చేస్తున్నావు, 1,00,000 వస్తున్నాయి. నీకు ఎగ్జాంపుల్, నువ్వు పని చేస్తేనే వస్తాయి. ఒక 6 నెలలు ఇంట్లో కూర్చుంటే రావు. ప్రైవేట్ జాబ్ అయితే జాబ్ చూసుకోవాలి. ఇక్కడ నువ్వు 6 నెలలు కూర్చో, నీకు పైసలు ఇప్పిస్తావు 1 నెల తర్వాత. నేను కరోనా టైంలో 6 నెలలు నేను ఇంట్లో కూర్చున్నా, లాక్డౌన్ నా ఇంట్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కరోనా లాంటిది ఏదో వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నా టీం చాలా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5-6 వేల మంది ఉన్నారు నా టీం. అప్పుడు 1,20,000, 1,30,000, 1,30,000 వచ్చింది. ఇప్పుడు 30,000 మంది అయింది టీము. ఇప్పుడు కరోనా లాంటిది వస్తే ఇంట్లో కూర్చున్నా 8-9 లక్షలు అయితే పక్కగా వస్తాయి. ఇంట్లో కూర్చున్నా వస్తాయి. ఇన్ కేసు నేను ఏదైనా జరగడానికి జరిగి పైకి పోయినా కూడా నా కుటుంబానికి వస్తాయి. 3 జనరేషన్ నా భార్య బతుకున్న నెల వస్తాయి. మా మిస్సెస్ కలిగినట్టే మా కొడుకు వస్తాయి. అందరూ నా కుటుంబాలు కుటుంబం కోసం ఆలోచించి వెస్టీజ్లో పనిచేయండి. తుఫాను తలవంతని పెళ్లి వృక్షం కుప్పకుంటే తలవంచిన గడ్డిపాల తుఫాను హ్యాపీ ఉంటుందంట. ఎస్టీజీ తుఫాన్ వచ్చింది ఇప్పుడు మా దగ్గరికి. కొంచెం జనరాలు కనుక ఎస్టీజీ గారికి కన్వర్ట్ అయితే, ఎస్టీజీ గారికి కనెక్ట్ అయితే 100% వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా ఒక రాజులాగా, ఒక హీరో లాగా నెలకు 1,20,000 మీటింగ్ గా వచ్చిన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇదే మన కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రై చేసిన 4,46,000 మంది తెలంగాణలో ఉన్నారు. 4,94,000 మంది ఆంధ్రాలో ఉన్నారు. ఏదో ఒక రోజు రావాలి వాళ్ళు వచ్చేకి జాబ్ అనుమానం వస్తుంటే జాబ్ కోసం ట్రై చేసిన ఎందుకున్నారు. మనం నిలబడి ఉండాలి. రూట్ క్రియేట్ చేయాలి. సక్సెస్ చూపించాలి. వస్తుంది గ్యారంటీగా. చాలా మంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు తెలుసా, మీరు వెళ్తుంటే ఈ కంపెనీ ఉంటుందా పోతాం అది మనసులో డౌట్. ఈ 6 నెలలు చూడండి, ముందు చూద్దాం, వీడికి పైసలు వస్తే నేను జాయిన్ అవుతాను అనుకుంటాను మనసులో. అవునా కదా? మీరు కూడా అర్థం కూడా ఇప్పుడు వచ్చింది చాలా మంది చెప్పులు చూసి. మీరు స్టార్టింగ్ లో రా చెప్పులు పెరుగుతున్నాయి కాబట్టి నిద్ర పట్టుకొస్తాను ఇప్పుడు మీరు చెరుకు తగ్గితే మీ ఫ్రెండ్కి నిద్ర పడుతుందా?
నిలబడాలి. వెస్టీజీలో జనం ఎంటబడితే జనం రాదు. వెస్టీజీని పట్టుకొని మీ అబ్బాయిలు చేపట్టుకొని నిలబడిందే